డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. ఇది కథా సరిసాగరం నుంచి చెప్తా ఉంటారు కదా, వాటిలో నుంచి ఏదైనా ఒకటి తీసుకుందామండి. నరవాహన్ దత్త చరిత్ర ఇదివరకు చెప్పుకున్నాం మనం. అవును. ఎవరెవరు నరవాహన్ దత్త చరిత్ర వినలేదో చక్కగా వినండి, చాలా మంచి మంచి కథలు ఉంటాయి, బాగుంటుంది. అయితే ఈ నరవాహన్ దత్త చరిత్ర, నరవాహనుడు ఆ దత్తుడు పుట్టిన తర్వాత వరకు అక్కడ దాకా కథ ఆపేశాం మనం. తర్వాత కూడా ఈ నరవాహన్ దత్తుడు ఎట్లా రాజకుమార్తెలందరినీ పెళ్లి చేసుకున్నాడు, దక్షిణ నాయకుడుగా ఎట్లా అయ్యాడు, ఎలా అతను విద్యాధర రాజుగా మారాడు, విద్యాధర చక్రవర్తిగా అయ్యాడు, అవన్నీ కూడా బోల్డ్ అనే కథలు. అవును. సిరీస్గా వెళ్ళకుండా ఒక్కొక్క ప్రేమ కథ ఒక్కొక్క కథ కింద చెప్పుకోవచ్చు మనం. ఓకే. అయితే కర్పూరిక కథ చెప్పుకుందాం. అప్పటికే నరవాహన్ దత్తుడికి రెండు మదన మంచుక అలా వివాహాలైనాయి. మదన మంచుక కథ కూడా ఓసారి చెప్దాం. ఈ కర్పూరిక కథ ఏదో నేను పుస్తకం తిరిగేస్తుంటే కనపడింది, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. పేరు ఎంత బాగుంది రమగారు. బాగుంటుంది కథ, ఇది చెప్దామనిపించింది. దీని ఒక చిన్న సిరీస్, ఒక 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్ల దాకా వస్తుంది. ఈ నరవాహన్ దత్తుడు గోముఖుడు అనే స్నేహితుడితో కలిసి అడవికి వెళ్ళారు వేటకి. చాలా వేటాడారు, ఎన్ని పులులో సింహాలో, ఎంతో. అసలు మృగయా వినోదం అంటే ఆ కాలం నాటి పద్ధతే వేరుగా ఉండేది. పెద్ద గుంపు వెళ్ళేది, వేటగాళ్ళు, వేట కుక్కలు, తర్వాత ఏమో వెనకాలండే పరిజనం. మనం ఈ వేటాడిన సినిమాలు ఏవో కొన్ని మధ్య కూడా చూసాం, వేటాడుతుంటారు పందుల్ని, వాటిని వేటాడడం అవి కనపడుతుంది. ఇట్లా చాలా, ఏదో నలుగురు ఒకళ్ళు ఇద్దరు అలా కాదు, కుప్పలు తెప్పలుగా వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి జంతువుల్ని తప్పెట్లు మోగిస్తూ వీళ్ళున్న వైపుకి లీడ్ చేస్తారు, వాటన్నిటిని ఇటు తరుముతారనమాట. దానికోసం అడవికి 4 పక్కల ఉన్న ఈ కోయ జాతుల వాళ్ళకి కబురు చేసేవాళ్ళు, మేము వస్తున్నామంటే. వాళ్ళు అక్కడి నుంచి తప్పెట్లు మోగిచ్చారనుకో, అవన్నీ అడవి మధ్యలోకి వస్తాయి, రాజకుమారుడు కొట్టేస్తాడు. తర్వాత ఈ పల్లెల వాళ్ళందరికీ పంపకాలయ్యి మిగిలినవన్నీ శరీరాలు మోసుకొచ్చుకునేవాళ్ళు. ఇక్కడ వేటాడింది అంతా భోజనమే, అది తిననివి వదిలిపెట్టేసేవాళ్ళు, తిన్నవి అక్కడే పచనం చేసుకుని తినేవాళ్ళు. అన్ని రకాలు, సహజమైన సంగతే కదా. అయితే బయలుదేరారు, బాగా తిరిగాక సరే సాయంత్రం అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా అలసిపోయారు. స్కందావారం విడిశారు ఒక చోట. విడిస్తే సరే రాజకుమారుడికి ఒళ్ళు నలుగు పెట్టి స్నానం చేయించడం అవి ఉంటాయి పద్ధతులు. ఇంత పరిగెత్తాడు కదా, బాగా గిసాజులు అయినాయి. మరి స్నానం చేయించారు, కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉంది, రేపటికి సిద్ధంగా ఉంది బుద్ధి. మంచి పుచ్చ పువ్వులాగా ఉంది వెన్నెల. రోడ్డు దీని వైపుకి వచ్చాడు, బయటకు వచ్చి గోముఖుడిని పిలిచాడు. దాదా గోళీలు ఆడుకుందాం అని పిలిచాడు. పిలిస్తే రాజకుమారుడు, ఇతనికి ఏదో పెద్ద వయసు ఉందని అనుకోకూడదు, 20-25 లోపల వయసు, చిన్నపిల్లవాడు. వివాహాలు అయినాయి కానీ కుర్రాడే, ఇంకా ఆట ధ్యాస మృగయా వినోదం అవి రాజ్యానికి రాలేదు, ఇంకా యువరాజుగానే ఉన్నాడు. ఓకే. సరే ఏమన్నాడు, గోముఖుడిని రావయ్యా మనం గోళీలు ఆడుకుందామంటే సరే గోళీలు అవన్నీ పట్టుకొచ్చారు. మధ్యలో రాత్రిపూట కాలక్షేపానికి ఆడుకోవడానికి మన వాళ్ళు పేక ముక్కలు అవి పట్టుకెళ్తారు. చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్తే స్నేక్స్ అండ్ ల్యాడర్స్, లూడోలు అవి పట్టుకెళ్తారు. తర్వాత ఏమో యూనో కార్డ్స్ అవి పట్టుకెళ్తారు. అట్లా వీళ్ళు కూడా చాలా సరంజామా తెచ్చారు. గోళీకాయలు పట్టుకొచ్చాడు గోముఖుడు. ఈ గోళీలు ఆడుతున్నారు. గోళీలు ఆడుతుంటే ఇదేమిటి, దూరం నుంచి నిలబడి ఆ కంచె దగ్గర పెట్టిన గోళీని అక్కడి నుంచి కొట్టాలి. కొట్టి అది కొడితే అది ఎగిరినది ఆ గోళీ ఒకటి కంచెలో పడాలి, అప్పుడు గెలిచినట్టు. అది ఆట అనమాట. ఎవరైనా గోళీకాయలు తెలుసా ఆట? చిన్నప్పుడు ఆడేవా నువ్వు? గోళీలు ఆడలేదు అమ్మగారు. ఇలా ఆడేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం. మేము 7 పెంకులు ఆడేవాళ్ళం. మేము 7 పెంకులు ఆడేవాళ్ళం, చెర్ర ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం. చెర్ర కూడా బాగా ఆడేవాళ్ళు మా చిన్నప్పుడు. అయితే ఈ గోళీలు ఆడుతున్నారు. ఈ దత్తుడు ఏం చేశాడు, దూరంగా నిలబడి ఒక గోలికాయని ఆ కంచె దగ్గర ఉన్న గోలికాయకి వేసుకుంటాడు. కొడితే ఒక కాయ కంచెలో పడింది. ఈ కొట్టిన కాయింది కదా, అది ఇట్లా నేలకి పడి దూరంగా ఎవరో ఒక తాపసి నడిచొస్తోంది, ఆమెకి తగిలింది. ఆమె గట్టిగా అమ్మా అంది. వీళ్ళకి తెలిసింది ఎవరికో దెబ్బ తగిలిందని. ఎవరో వస్తున్నారు చీకటి మాటనని గబగబా వెళ్ళేసరికల్లా ఆవిడ ఉత్సాహంగా పరుగులు పెడుతున్న దత్తుడిని చూసి ఆవిడ ఏమంది, చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఏమిటి ఇంత పేటరైపోతున్నావు? యువరాజుగా ఉండగానే ఇంత పేటరైపోతే రేపొద్దున రాజు అయ్యాక, విద్యాధర చక్రవర్తి అయ్యాక, ఉన్నవాళ్లతో పాటు కర్పూరికను కూడా పెళ్లి చేసుకున్నాక నువ్వు ఎంత పేటరైపోతావో అంది. అనేసరికి వీళ్ళకి కర్పూరిక పేరు ఆకర్షించింది దత్తుడు. కర్పూరిక ఎవరండి అన్నాడు. లేకేమి ఉందే కర్పూరిక, కర్పూర ద్వీపకు రాజకుమార్తె, ఆమెకు మగవాళ్ళ మొహమే గిట్టదు. ఆవిడని పెళ్లి చేసుకుంటే నీ పని బాగుంటుందండి. ఏమిటి మగవాళ్ళ మొహమే గిట్టని రాజకుమార్తెను ఎట్ట పెళ్లి చేసుకుంటారు? ఆమె గిట్టదు. బాగా అడిగారు, ఆమె ఎక్కడుంటుంది, ఏ ఊరు, వదిలేసారు.
ఆవిడ సరదా పడింది, రాజకుమారుడు కదా ఇతను, పైగా ఇతను మామూలు వాడు కాదు, శాపగ్రస్తుడైన గంధర్వుడు, రేపు విద్యాధరుడు అతను, విద్యాధర చక్రవర్తి కాబోతాడు. అదేలే. కర్పూరికను పెళ్లి చేసుకోవాలన్న మాట ఇతని బుర్రలో ఎక్కించింది. కర్పూర ద్వీపానికి వెళ్ళి ఆమెకి ఆ పురుష ద్వేషాన్ని పోగొట్టి పెళ్లి చేసుకోవాలి. ఓకే. ఆమెను చేసుకుంటే నీకు బాగుంటుంది. ఆవిడ వెళ్ళిపోయింది, ఏదో ఆశీర్వదించింది, గోముఖుడిని ఆశీర్వదించింది, ఇద్దరు దండాలు పెట్టారు, వెళ్ళిపోయింది. ఆమె నడుస్తూ వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఏమిటో అది చూడాలనుంది నాకు అన్నాడు. అనేసరికి గోముఖుడు అన్నాడు, దాందే ఉంది, ఈ వేటలు గేట్లు అన్నీ ముగించుకున్నాక ముహూర్తం పెట్టుకుని బయలుదేరి వెళ్దాంలే అనేసరికి దత్తుడు అంటాడు, అబ్బాయి చిచ్చి ఇప్పుడు ఆగి ఈ వేటంతా 10 రోజులు పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న వద్దంటారు, మా ఆవిళ్ళిద్దరు వద్దంటారు, కాదంటారు, అవునంటారు, 6 నెలలు కానీ కుదరదు. ఇప్పుడే కదా కర్పూరికను చూడాలని పెట్టింది, ఇప్పుడే వెళ్ళిపోదాం మనం, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలన్నాడు. స్కందావారం నుంచి చెరుకో గుర్రం వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. రాజకుమారుడేడి పొద్దున్నే చూసుకున్నారు, ఎక్కడికో వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపో బుద్ధి అయింది, కొత్తగా పెళ్ళిళ్ళు అయినాయి, భార్యల మీదుగా మనసు పోయిందా, అమ్మని చూడాలని ఉంటుంది అబ్బాయికి. ఎప్పుడు తల్లులు ఉన్నారు 2-3, ఎందుకంటే వత్సరాజుకి భార్యలు చాలామందే ఉన్నారు కదా. ఏ తల్లో జ్ఞాపకం వచ్చింది, లేదా రాత్రి మాటను ఎవడైనా ఉత్తరం తెచ్చుంటాడు, ఏ తల్లిగారో అబ్బాయిని చూడాలనుందని ఉత్తరం రాసిందా, రాజకుమార్తెలే రాశారా, తండ్రే రమ్మన్నాడా, మనకేం చెప్పలేదు, వచ్చిన వాడు వచ్చినట్టు. ఈయన రాజు అయితే రాజు దగ్గరికి గబుకుని అందరూ రారు, యువరాజు దగ్గర చిన్నపిల్లాడు కదా, ఇంకా వాళ్ళ చేతుల్లో పెరిగిన వాడు ఎవడో ఒకడు వస్తాడు కాగితం పుచ్చుకుని, ఏదో వచ్చింది అందుకని వెళ్ళిపోయాడు కాబోలు. యువరాజు లేకుండా మనం వేటేమాడతాము, పదండి మనం తట్టపుట్టా సర్దుకుందాం అనుకున్నారు. వాళ్ళు కూడా మొత్తం అన్నీ మూటలు కట్టుకుని వెనక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళకి వెళ్ళాక తెలిసింది రాజకుమారుడు ఇంటికి చేరలా. కళవళపడ్డారు, ఏం చెయ్యాలో తెలియలేదు. మంత్రి గారు, మంత్రులు 2-3 హుటాహుటిన ఒక సమావేశం పెట్టుకున్నారు. ఏమైంది, ఏమిటి ఎక్కడికి వెళ్ళాడు. అయితే యోగంధరాయుడు ఏమన్నాడు, వాళ్ళ మంత్రి, నాన్న మంత్రి, వత్సరాజు యొక్క మంత్రి, కార్తాంతికుల్ని పిలిపించండి, ప్రయత్నం చేద్దామన్నాడు. వాళ్ళు లెక్క వేసి, రాజకుమారుడికి ఇది వివాహయోగ్యమైన సమయం, ఏదో కన్యాపహరణానికి వెళ్ళుంటాడు, ప్రమాదాలు లేవు, ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్గానే ఉన్నాడు. సరే, ఈ వచ్చిన సైనికుల్లో గోముఖుడు ఉన్నాడు, గోముఖుడితో పాటే వెళ్ళారు, గుర్రాలు పెద్ద గుర్రాలు వేసుకుని వెళ్ళారు కాబట్టి పర్వాలేదు. అమ్మాయిలకి ఏదో చెప్పారు, ఎక్కడికో వెళ్ళాడు వస్తాడని. వీళ్ళు ఇక్కడేముంది ఆటపాట అన్నీ ఉంటాయి, వీళ్ళు బిజీగానే ఉంటారు. సరే, ఈ అలవాటే, పర్వాలేదు. ఈ బయలుదేరి వెళ్ళిన నరవాహన దత్తుడు, గోముఖుడు ఇద్దరు వెళ్ళారు. ఎక్కడికో వెళ్తే గాఢాంధకారం అలముకునుంది, దారి తెన్ను తెలీదు, ఆ కర్పూర ద్వీపం ఎక్కడో తెలీదు. ఏం చేద్దాం అంటే దైవ ప్రార్థన చేసుకుందామన్నాడు. దైవ ప్రార్థన చేసేసరికి ఒక కాంతి పుంజం లాంటిది ఒకటి వచ్చింది, అందులోంచి ఒక జేజి బయటకు వచ్చింది, ఒక శక్తి పలకరించింది. అమ్మా, ఎవరు నువ్వేంటంటే, మాయావతి నేను, మీకేం కావాలంటే మేము కర్పూర ద్వీపానికి వెళ్ళాలి అంటే, మనసుకు తోచిన దారిని వెళ్ళండి, మీ వెన్నంటి ఉంటాను నేను, మీకేం భయం లేదు అని మాయమైపోయింది. సరే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళే దారే కర్పూర ద్వీపపు దారి, వాళ్ళు ఎటెళ్తే తూర్పుకి వెళ్దాం అనుకున్నారు, అదే కరెక్ట్. మామూలుగా ఈ ప్రయాణాలు చేసేవాళ్ళు అడ్డం దిడ్డంగా పోరు చేయ, ప్లాన్ ప్రకారమే వెళ్తారు, అలా అలవాటు ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళామనుకో, తూర్పు పెట్టను కానీ ఇలా చూసుకుంటాం మనం కదా, తెలియట్లేదు కదా. పూర్వకాలం అట్లా ఉండేది కాదు, ఇది తూర్పు పడమర దిక్కులు స్పష్టంగా తెలిసేవి, ఆ దిక్కుల ప్రకారం వెళ్ళిపోతారు. తూర్పుకి ప్రయాణం చేయటం మొదలు పెట్టారు. తూర్పుకి వెళ్తూ ఉంటే ఏమైంది, చీకటి పడింది మళ్ళీ. సరే, గుర్రాలు ఆపుకుని చెట్టు ఎక్కి పడుకున్నారు. రాత్రికి ఒక బ్రహ్మాండమైన చండసింహం వచ్చింది అక్కడికి. చక్కగా వడ్డించిన విస్తర్లల్లే ఉన్నాయి 2 బలిష్టమైన గుర్రాలు. చెరుకోదాన్ని పీక్కుని తినేసింది శుభ్రంగా, ఇద్దరిని 2 గుర్రాలని తినేసి. ఇంకా దాంతో సింహం ఒకటే రాదు, దానికి ఆడసింహాలు కూడా ఉంటాయి, అన్నీ కలిసి పీక్కుని తిన్నాయి. తెల్లారు లేచి చూస్తే గుర్రాలు లేవు. ఏం చెయ్యాలి, తూర్పుకి నడవటం మొదలుపెట్టారు. ఒక సముద్ర తీరం వచ్చింది. సరే, సముద్ర తీరంలో వాళ్ళు ఒక రాజ్యంలోకి అడుగుపెట్టారు. విశాలమైన దారులు, ఎవరెవరో మనుషులు ఏంటేంటో పనులు చేస్తున్నారు. కానీ ఒక్క క్షణం అయ్యాక వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు మనుషులు కాదు, అవి చెక్క మనుషులు, రోబో లాంటివి. చెక్కతోటి ఒకడు నీళ్లు తోడుతున్నాడు, ఒకడు అరక దున్నుతున్నాడు, ఒకళ్ళు నీళ్లు మోసుకెళ్తున్నారు. వీళ్ళు మంచినీళ్ళు అడిగితే ఇచ్చారు కూడా. పూర్తిగా యంత్రాల సహాయంతో పనిచేస్తున్నాయి. మంది కనిపించారో శుభ్రమైన ఇళ్ళు, వాకిళ్ళు, వీధులు అన్నీ చెక్క మనుషులే.
చెక్కలతోటే చేయబడిన మనుషులే కనపడుతున్నారు. ఆశ్చర్యపోయారు. ఇంత తీరుగా ఉన్న దారిలా ఇది ఎట్లా తయారైంది ఇది? సరే, ఎవడో ఒకడైనా లేకుండా ఉంటాడా ఇంత కథ నడపడానికి? ఈ ఊహ చేశారు. అన్ని దారులు చూశారు. సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, చెక్క గుర్రాలు, చెక్క ఏనుగులు, చెక్క ఎడ్లు, పనులన్నీ అవుతున్నాయి. మామూలుగా ఒక ఊళ్ళో ఏం పనులు అవ్వాలో అవన్నీ అవుతున్నాయి. అన్నీ చెక్క మనుషులే చేస్తున్నారు. వెళ్తే వీళ్ళకి బ్రహ్మాండమైన కోట ఒకటి కనపడింది. వాకిట్లో ఉన్న కాపలాదారులు చెక్కలు. బాగుంది. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే చాలామంది జనాలు కూర్చున్నట్టుగా కనపడుతుంది. అన్నీ ఉడెన్వి, కొయ్య బొమ్మలే అవన్నీ. వీళ్ళు చూస్తే పైన సింహాసనం లాంటిది ఒక ఆసనం ఉంది. దాని మీద ఒక ఆయన కూర్చుని కనపడ్డాడు, మనిషి, ఒకే ఒకడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళని చూడగానే అతను చాలా సంతోషంగా వచ్చాడు. ఎన్నాళ్ళైంది జీవించి ఉన్న మనుషులను చూసి, రండి రండి రాజకుమార రండి అని పిలిచాడు. సరే, లోపల తీసుకుపోయాడు. ఆహారం అంటే ఆహారం పట్టుకొచ్చి పెట్టాయి. చెక్కబొమ్మలే తెచ్చిపెట్టాయి. ఓ పక్కకి వెళ్తే ఓ పక్కన సరోవరాలు అవి ఉన్నాయి, స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. అన్నీ చెక్కవే. వాళ్ళే పట్టుకొస్తున్నారు బట్టలు పాతలు. స్నానం చేశారు, ఆహారం తిన్నారు, విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు వీళ్ళు అడిగారు, మీరెవరు? ఇవన్నీ ఇలా చెక్కతోటి కొయ్యతోటి ఎట్లా చేయబడ్డాయి? యంత్రాలతోటే ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయంటే తన కథ అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చెక్కల కథ ఏమిటో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. చాలా బాగుంది రమ్మగారు. మనం ఏదో రోబోస్ని కనిపెట్టేసాం అనుకుంటున్నాం. చూడండి, పాత కథల్లో ఉంది, ఆల్రెడీ ఉంది చూడండి. అదే కదా రమ్మగారు. మనం కర్పూరికది, నరవాహన దత్త చరిత్ర, అదే కథా సరిత్సాగరం, ఇవన్నీ ఎన్నున్నాయో. కథా సరిత్సాగరంలో ఉన్న నరవాహన దత్త చరిత్రలో నుంచి కర్పూరిక కథ చెప్పుకుంటాం. కర్పూరిక పెట్టుకుందాం రమ్మగారు. మనం సింపుల్ గా ఉంటుంది. అంతే, బాగుంది. అసలు పేరు బాగుంది కదా. దత్తుడు గోముఖుడు ఇద్దరు ఒక ఊరు చేరారు. అక్కడ అన్ని చెక్కబొమ్మలు ఉన్నాయి. లోపల ఒక రాజుగారు ఉన్నారు. అప్పుడు ఈ రాజుగారు ఏం చెప్పాడు, ఎవరు ఏమిటి అంటే, నాది ప్రాంతం కాదు, నేను కాంచీపురానికి చెందినవాడిని, మేమిద్దరం అన్నదమ్ములం. నా పేరు రాజ్యధరుడు, మా అన్నయ్య పేరు ప్రాణధరుడు, మేమిద్దరం వడ్రంగులం, దారు శిల్పులు. అయితే మయబ్రహ్మ దగ్గర నుంచి మేము ఒక విద్య నేర్చుకున్నాం. చెక్కతోటి విమానాలు కూడా చేసేస్తాం మేము. ఏ బొమ్మలైనా ప్రాణం పోసేయగలం, వాటికి ఏ పనైనా చేయించగలం ఆ యంత్రాలతోటి. చెక్క యంత్రమే. మళ్ళీ ఈ యంత్రాల్లో ఇనుము వాడబడలా, ఉడేనే అంతా. ఓకే, మేము ఆ విద్య నేర్చుకున్నాము. రాజ్యంలో మాకు కొంత గుర్తింపు లభించింది, చాలా కాదు కొంత లభించింది. అయితే మా అన్నకి బాగా వేశ్యాలోలుడు. ఆయన భార్య పిల్లలు ఉన్నారు, వేశ్యాలోలత్వం ఉంది. వేశ్యల మీద ఖర్చు పెట్టేవాడు డబ్బు బాగా. ఎంత డబ్బు వచ్చినా ఆయనకి సరిపోయేది కాదు, చాలా డబ్బు కావాలి. ఖర్చుదారి మనిషి. ఇప్పుడు ఏదో ఖర్చుదారి మనిషి అంటే ఓ కొనుక్కోవటమో ఓ ఇది కాదు. ఎవరికైనా స్త్రీలకంటే ఒక్క పూట వెళ్ళి వాళ్ళకి వేల కొలది ఇవ్వాలంటే పైగా ఇతను డబ్బు ఇస్తాడని తెలిస్తే డబ్బులకే వస్తారు అవతల. అంతేగా, ఎంత పోస్తే వస్తుంది? అక్కడి నుంచి వెనక్కి ₹1 రాదు. మనం డబ్బులు పోసి ఓ వస్తువు కొనుక్కున్నాం అనుకో, వస్తువైనా ఉంటుంది, వ్యక్తులు ఉండరు కదా. ఇలా ఎంత చెప్పినా మా అన్నయ్య ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని, ఈ లోలత్వాన్ని తగ్గించుకో, ఇది ప్రమాదకరమైందంటే వినేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేది కాదు. అందుకని ఈయన రాజుగారి కోశాగారంలోంచి డబ్బులు కొట్టేయటానికి ఒక ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? 2 హంసల్ని తయారు చేశాడు. అవి తాళ్లతో నడుస్తాయి, సన్నటి తాడు. ఆ తాడు మా అన్నయ్య దగ్గర ఉంటుంది, గాల్లో ఎగరేస్తాడు గాలిపటంలాగా. హంసలు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి, ఆ తాడును పట్టుకుని ఉంటాయి. లోపలికి వెళ్ళి రాజుగారి కోశాగారంలోకి వెళ్ళి ఎంతో కొంత సొమ్ముని ముక్కును గరుచుకుని వచ్చేస్తాయి బయటికి. తాళ్లతోటి హంసల్ని వెనక్కి లాగేస్తాడు. అట్లా ఏర్పరచుకున్నాడు. మనం చూసాం డ్రోన్ సహాయంతో దొంగతనాలు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇగో చూడు, ఏనాటి కథ చూడిది. ఈ హంసలు రోజు అర్ధరాత్రో తెల్లవారుజామునో మా అన్నయ్య ఇంటి దగ్గర మెలకుగా పెరట్లో ఉండి హంసల్ని ఎగిరిచ్చేవాడు. చెక్క హంసలు వాటి దారిలో పోయేవి, పట్టుకొచ్చేవి. దూరం నుంచి చూస్తే అది హంసలాగానే ఉంది. అది దొంగతనం చేయబోతోందని ఎవరికి తెలియదు. ఇట్లా చేసేవాడు. రాజుగారి కోశాగారంలో చాలా సొమ్ముండి మొదట్లో తెలియలే. క్రమంగా ఒక్కో వస్తువు తరిగిపోతూ ఉండేసరికల్లా వాళ్ళకి తెలిసింది దొంగతనం జరుగుతోందని. చీమలు కూడా రాకుండా కట్టుదిట్టం చేశారు. నేల మీద నుంచి చీమ కూడా రాదు. ఆకాశంలో నుంచి, గవాక్షాల్లో నుంచి, తర్వాత వాతాయనాలు ఉంటాయి, కిటికీలు. వాతాయనం అంటే కిటికీ, ఇవి ఉంటాయి కదా, మన ఏమంటారు దాన్ని, పై వైపున ఉండేవి చిన్న హోల్స్, వెంటిలేటర్స్. వాటిల నుంచి వెళ్ళిపోతాయి ఆ హంసలు, పైనుంచి వెళ్ళిపోతాయి. అతనికి తెలుసు, మేము ఈ రాజ్యంలో రాజుగారికి చాలా పనులు చేసాం. ఏ పక్కన ఏ సందులున్నాయి, ఏ గొంతులున్నాయి, ఎక్కడ వాతాయనాలు ఉన్నాయి, ఎక్కడ పెద్ద కిటికీలు ఉన్నాయి, మాకు స్పష్టంగా తెలుసు. మా అన్నయ్య ఈ ప్రయత్నం చేసేవాడు. చూడగా చాలా రోజులకి మొత్తానికి ఇట్లా హంసలు వస్తున్నాయి లోపలికని కనిపెట్టి ఈ సన్నటి తాళ్ల ఆధారంగా ఇవి వస్తున్నాయని తెలిసి తాళ్ళు కత్తిరించేశారు.
తాళ్ళు కత్తిచ్చేసరికి హంసలు అక్కడ పడిపోయినాయి. వాళ్ళు కొట్టారు, ఏదో వేటి కొడితే తాడు తెగిపోయింది. తాడే వాళ్ళు ప్రత్యేకంగా తాళ్ళు వాళ్ళకి కనపడి ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఆ సన్నటి తాడు లాగేవాడికి తెలుస్తోంది కానీ కనపట్టల్లా. పైకి ఇట్లా మనం ఆకాశంలో చూస్తే దారం ఎగురుతోంది అనుకో కనపడుతుంది, కనపడనంత సన్నటి థ్రెడ్ అది. వీళ్ళు హంసల్ని కొట్టారు, అవి తాళ్ళకి తగిలి తాడు తెగి హంసలు పడిపోయినాయి. తాళ్ళు తెగిపోయేసరికల్లా ఇప్పుడు లాగుతున్న వాడికి అక్కడ తాడు తెగిపోయింది అనుకో వెనక్కి పడతాం, అది వచ్చేస్తుంది ఫిజిక్స్. ఇక్కడ తాడు తెగి చేతిలోకి వచ్చింది. మా అన్నయ్యకి తెలిసిపోయింది. అయితే ఈ హంసలు ఎక్కడ పడ్డాయి, ఈ ఎక్కడి నుంచి కోశాగారం ఏదుందో దాని కిటికీ బయట పడిపోయింది. అంటే ప్రిన్సెస్ లోపల సౌధోపరి భాగాలలో ఎక్కడో పడిపోయింది. కాపలా వాళ్ళు తెల్లవారాక చూస్తారు కదా చచ్చిపడిన హంస ఏమిటని. అంతేగా అర్థమవుతుంది కదా. అది చెక్క హంస అని తెలిసిందంటే చెక్కతో ఇది చేయగలిగేవాడెవడు, కనిపెట్టేస్తారు. ఎలాగూ కనిపెట్టేస్తారని మా అన్నయ్య త్వరగా పరిగెత్తుకొచ్చాడు నా దగ్గరికి. నేను పట్టుపడిపోయాను. హంసలు పడిపోయినాయి, పట్టుకుంటారు, రేపు తెల్లవారు వచ్చేసరికల్లా మన ప్రాణాల మీదకి వస్తుంది, పారిపోదని రమ్మన్నాడు. నాకు మా అన్నయ్య వేశ్యాలోలత్వము నాకు ఇష్టం లేదు, ఆయన డబ్బు ఖర్చు నాకు ఇష్టం లేదు, ఆయన ఇలా దొంగతనం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంత శక్తియుక్తులు ఉన్న వాళ్ళం, ప్రతిభ ఉన్న వాళ్ళం దొంగ పనులు చేయటం ఏంటి? నీకు ఇప్పుడు మనం చూస్తున్నావా, ఇప్పుడు కూడా మనం ఈ హ్యాకర్లు, అవునండి, వీళ్ళందరూ కూడా భలే తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివిని దేనికి ఉపయోగిస్తున్నారు? ఇతరుల శ్రమ దోచుకోవటానికి, ఇతరుల సొమ్ము దోచుకోవటానికి. ఈ గుణమే మంచిది కాదు. నువ్వు ఎవరికైనా సంపద ఎన్హాన్స్ చేయడానికి సహాయం చేస్తే ఆ సంపదలో నీ వాటా ఉంటుంది, నీ పేరు ప్రజలకు తెలుస్తుంది. నువ్వు దొంగతనం చేస్తే బయటపడ్డాక నిన్నేమంటారు? నువ్వు తెలివిగలవాడు అనరు, దొంగనే అంటారు. అంతేగా. ఎప్పటి కాలమైనా అప్పుడైనా ఇప్పుడైనా కూడా అదే. ఈ అతి తెలివితేటలతోటి ఈ పని చేశాడు. మా అన్నయ్య ఎంత బతిమలాడాడో, వెళ్ళిపోదాం రా 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 అని. నేను కదల్లా. నేను ఎందుకు వెళ్ళాలి? సొంత ఊరు వదిలిపెట్టి పారిపోవాలా? దొంగతనం చేసింది అతడైతే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, చెడు దుర్వ్యసనాలు ఉన్నవాడు మా అన్నయ్య అయితే నేను ఆ మాట పడాలా అని నాకు అనిపించింది. నేను సమాధానం చెప్పాల. మా అన్నయ్య త్వరగా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆయన ఒక విమానం చేసి పెట్టుకున్నాడు, గాల్లో ఎగిరేది. తన భార్య బిడ్డలు పరివారాన్ని ఎక్కించుకుని విమానంతో సహా వెళ్ళిపోయాడు. తెల్లవారింది. 9 గంటలు అయ్యేసరికి మెల్లిగా మా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. మా ఇంట్లో ఎవరు లేరు, పరిజనం కొద్దిగా ఉన్నారు. నేనేమో అవివాహితుణ్ణి, నాకేం భార్య పిల్లలు లేరు, ఒక్కడనే ఉన్నా. మొత్తం అంతా పోయారు. నేను ఈ ఒక్కడనే ఉండి భయం వేసింది నాకు. దొరికిపోతానేమో నేను. పారిపోయిన మా అన్నయ్యను వదిలేసి దొరికిన నన్ను పట్టుకుంటే. సరే అన్నయ్య ఎటు వెళ్ళాడేదో చూద్దామని నేను తయారు చేసుకున్న విమానం ఉంటే దాన్ని చకచక సరి చేసుకుని విమానం ఎక్కి పారిపోయాను. పారిపోయి సముద్ర తీరాన్ని చేరాను. ఇదిగో ఈ ప్రాంతానికి చేరాను. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏనాటిదో ఈ కోట. సరే ఏం చేయలేకపోయాను, ఏం చేయాలో తెలియలే. అయితే ఏమైంది, ఒంటరిగా ఎంతో కాలం ఇక్కడే ఉండిపోయాను. 3-4 రోజులున్నా. ఆహారం ఆకలిస్తోంది, ఏం చేయాలో తెలియదు. నిద్రపోతే నాకు కల్లో ఒక బాలుడు కనపడ్డాడు, బ్రహ్మచారి కనపడి, రాజ్యధర నువ్వు ఇక్కడే ఉండు, ఇది నీ రాజ్యం, నువ్వు ప్రాణాల మీద ఆశ తీపి మానుకోవద్దు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆకలిస్తే మధ్యమపురానికి వెళ్ళు అని చెప్పారు కల్లో. చూసుకున్నాను మధ్యమపురం ఎక్కడుందా అని. ఇక్కడి నుంచి కొంత వెనక్కి వెళ్ళాలి. ఆ మధ్యమపురానికి వెళ్తే అక్కడ బంగారు పాత్రల్లో వడ్డించిన పదార్థాలు ఉన్నాయి. శుభ్రంగా పెట్టుకుని తిన్నాను. అక్కడ పళ్ళే తిన్నా. పళ్ళు ఎన్ని రోజులు తిని ఉంటాను? రోజు అన్నం తినేవాడు తినలేడు, పళ్ళు ఎక్కువ రోజులు. ఆహారం తిన్నాను. పాత్రలు అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సరే క్రమంగా ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు, దారు శిల్పాలకి అనువైనటువంటి మహావృక్షాలు ఉన్నాయి. ఒక్కో చెట్టు కోసి నాకు కావాల్సినట్టుగా ఒక్కొక్క ఆకారం చేశాను. మొత్తం ప్రజలందరినీ ఈ చెక్కలతోటే చేశాను. అతను కొంచెం వృద్ధుడైపోయాడు, పెద్దవాడైపోయాడు. ఎన్నేళ్ళో అయింది అతను వచ్చి. ప్రాణాల మీద ఆశ వదులుకోవద్దు అని ఆ కల్లో చెప్పిన వాడు కుమారస్వామి అని నేను భావించాను. రోజు మధ్యంపురానికి వెళ్ళి భోజనం చేసి వస్తా. నేను వెళ్ళేసరికి అక్కడ ఆహారం సిద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి తింటాం, వచ్చి కూర్చొని బొమ్మలు చేసుకోవటం. నాకు కావాల్సిన బొమ్మలు చేసా. వీళ్ళతో అన్ని పనులు చేయించేస్తున్నా. మాటలే ఉండవు, ఏ పని కావాలన్నా చేస్తారు. యంత్రాలన్నీ అన్ని పనులు చేస్తారు. సేమ్ డిట్టో రోబో అంతే. ఇప్పుడు శంకర్ గారు ఎక్కడి నుంచి పుట్టించాడు రోబోని? అదే కదా 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 అవును గారు. ఎంత పాత కథ జయ, ఇది 1000 సంవత్సరాల క్రితం రాయబడింది. పైశాచి భాషలో రాసింది కదా కథా సరిసాగరం. గుణాఢ్యుడు రాసిన కథలు కదా ఇవి. మరి ఏనాటి పైశాచి భాష? సూపర్ కదండి. ఇవేనేమో మూలాలు, అందులో ఏ అనుమానము లేదు. అవునండి. అక్కడి నుంచి నేను ఒక్కడే ఉంటున్నా. ఎప్పుడో నాకు మంచి రోజులు వస్తాయని. మాటలు లేవు కానీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ అన్ని ఆజ్ఞలకి పనులు చేస్తారు. సరే మీరు ఉండండి, ఈ పూట ఇక్కడే ఉండండి అని అడిగాడు.
ఉండండి కొద్ది రోజులు ఉండండి అన్నాడు. పెద్ద ఆయన అడుగుతున్నాడు కదా, ఉందామనుకున్నారు. సరే వెనక్కి వెళ్ళాడు, తీసుకెళ్ళారు. అక్కడ ఏవో చెట్ల పళ్ళు కనపడుతున్నాయి, ఆకలి వేస్తున్నాయి వీళ్ళిద్దరికి. పళ్ళు కోసుకుంటుంటే వద్దు వద్దు పళ్ళు ఎందుకు, స్నానం చేయండి అని చెప్పి స్నానాలు చేయించి మధ్యమపురానికి తీసుకెళ్తే ముగ్గురికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి అక్కడ. చక్కగా ఇప్పుడప్పుడే బయలుదేరి 5-6 రోజులు అయిపోయింది. షడ్రసోపేతంగా శుభ్రంగా హాయిగా తిన్నారు. వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్నాక మేము వెళ్తామంటే ఇతను ఏమన్నాడంటే, ఒక విమానం ఇస్తాను మీకు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాడుకోండి అని చెప్పాడు. ఇక మేము వెళ్ళాల్సింది ఎక్కడికి, కర్పూర ద్వీపం. కర్పూరిక అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి చెప్పారు. సరే ఈ కథ అంతా విన్నాక ఆయన అన్నాడు, మీరు ఈ చిన్న విమానం తీసుకుని వెళ్ళండి, వచ్చేటప్పుడు మళ్ళీ మీరు రావచ్చని, అది ఎట్లా వాడాలి అవన్నీ వీళ్ళకి నేర్పించాడు. రాజధరుడి దగ్గర కొద్ది రోజులు గడిపి అతనిచ్చిన చిన్న విమానంలో వీళ్ళిద్దరూ నరవాహన దత్తుడు గోముఖుడు ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు. ఈ కర్పూర ద్వీపానికి వెళ్ళారనమాట. కర్పూర ద్వీపానికి వెళ్తే అదొక అందమైన చక్కటి ద్వీపం. ఎంత బాగుందో ఊళ్ళు, చాలా బాగుంది ఊరు. రాజభవనాలు అవి బాగున్నాయి, తోటలు దొడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళారు. వెళ్ళాక భోజనం చేశారు. ఆవిడకి ఏదో కొంత డబ్బులు ఇచ్చారు. అడిగారు, కనుక్కున్నారు, ఏమిటి మీ రాజకుమార్తె ఎవరు, రాజు ఎవరు, రాజుగారికి ఎంతమంది పిల్లలు ఏమిటి అంటే అని రాజకుమార్తె విశేషాలు చెప్పమంటే, ఆ ప్రతి కొత్త ఊరి కుర్రవాడికి రాజకుమార్తె సంగతే కావాలి అని చెప్పి, రాజకుమార్తె పరమాద్భుత సౌందర్యవతి, తండ్రి ఆమెకి వివాహం చేయాలని అనుకుంటున్నాడు. పిల్ల పేరు కర్పూరిక, నిజంగానే కర్పూరపు బొమ్మలాగానే ఉంటుంది, కానీ ఆమె పురుషద్వేషిణి, పరమద్వేషం, పురుషద్వేషం ఆవిడికి. ఆమెకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటం, వివాహం చేసుకోనని చెప్పేసింది. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. అంటే ఆమెకు పురుషద్వేషం ఎందుకుందో చెప్పమన్నాడు దత్తుడు. నాకు కాదు, నా కూతురు కొద్దికాలం పనిచేసింది, ఆమె తెలుసుకుంది ఈ సంగతి ఏమిటో. ఈవిడ ఈ అమ్మాయి చిన్నప్పుడు ఎప్పుడో, అంటే చిన్నప్పుడు దీని ముందు జన్మలో భార్యాభర్త 2 హంసలు. అయితే ఈ హంసలుగా జన్మించినప్పుడు ఆమె తన సంసారాన్ని పోగొట్టుకుంది. ఓకే. పెద్ద వానొచ్చి తుఫాన్ వచ్చి పిల్లలు పోయినాయి. ఆ పిల్లల మీద దుఃఖంతో తను కూడా చచ్చిపోదాం అనుకుంది. భర్త ఏమో కాదు జీవించి ఉండాలి మనం, ఇంక మళ్ళీ పిల్లలు పుడతారన్నాడు. అంటే ఒప్పుకోలే. అట్లా సంతానం మీద ప్రీతి లేని ఆ పురుషుణ్ణి, మగవాడిని ద్వేషించింది ఆమె. దాంతో మరణించింది, సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ పురుష ద్వేషంతో ఈ అమ్మాయి పుట్టింది. ఓహో. మగవాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు పిల్లలు చచ్చిపోతే తల్లిని ఎట్లా ఓదార్చాలి, మళ్ళీ పుడతారులే అనొచ్చా? తప్పు కదా. అంత మాట అన్నాడు. కాబట్టి మగవాళ్ళంతా దుర్మార్గులుగా ఉంటారని అమ్మాయి నమ్ముతుంది. అదే, అందుకని పెళ్ళొద్దంటో అని చెప్పింది. ఇప్పుడు ఈ పురుష ద్వేషినిగా ఉన్న రాకుమార్తెని ఎలా పురుష ప్రేమికురాలుగా మార్చాలో చూడాలి. మళ్ళీ మనం వచ్చే భాగంలో ఈ సంగతి తెలుసుకుందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.